హ్యాపీని హాస్పిటల్ కి తీసుకెళ్లాము. అసలు ప్రాబ్లం ఏంటంటే 2 డేస్ నుంచి చాలా ఫస్సీగా ఉంటున్నాడు. రొటీన్ అయితే కంప్లీట్ గా మారిపోయింది. అసలు నాకేం అర్థం కావట్లేదు. టమ్మీ ఫుల్ గా తాగి 3 to 5 అవర్స్ పడుకునేవాడు. అలాంటిది 3 డేస్ నుంచి 1 అవర్ కూడా పడుకోవట్లేదు. ఫీడింగ్ జస్ట్ 5 మినిట్స్ తీసుకుంటున్నాడు, పడుకుంటున్నాడు. లేపిద్దామంటే అసలు లేవట్లేదు, తాగట్లేదు. అసలు 30 మినిట్స్ 1 అవర్ కంటే ఎక్కువ పడుకోవట్లేదు. మొన్న నా చెకప్ కి వెళ్తే డాక్టర్ ఏమన్నారంటే 2 సైడ్స్ 15 మినిట్స్ ఇవ్వండి, పడుకున్నా లేపివ్వండి అని అన్నారు. నేను 20 మినిట్స్ 2 సైడ్స్ ఎంటీ అయిపోయినా గానీ అసలు ఏడుస్తున్నాడు అనమాట, పడుకోవట్లేదు. నా మిల్క్ సరిపోవట్లేదేమోనని నాకు చాలా భయం వేసింది. వెయిట్ ఏమో హ్యాపీ బాబు మంచిగా గెయిన్ అవుతున్నాడు అనమాట. మొన్నటి దాకా నేను సిక్ అయినా నాకు ఓపిక లేకపోయినా టాప్అప్ లాగా ఫార్ములా ఇచ్చేవాళ్ళం. అసలు ఫార్ములా యాక్సెప్ట్ చేయట్లేదు. నా మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి ఇస్తున్నా యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. అసలు బాటిల్ ఫీడింగ్ యాక్సెప్ట్ చేయట్లేదు. నిన్న రాత్రి అయితే లిటరల్ గా ఏడ్చాను అనమాట కూర్చొని ఏం చేయాలని. అట్లీస్ట్ 2 అవర్స్ పడుకున్నా మళ్ళీ మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి, బట్ అసలు గ్యాపే ఇవ్వట్లేదు. ఏంటి ప్రాబ్లం ఇలా చేస్తున్నాడని హాస్పిటల్ కి తీసుకెళ్లామన్నమాట. డాక్టర్ ఏమో వాళ్ళు గ్రో అయ్యే కొద్దీ అట్లనే చేస్తారు, కొంచెం ఫసిగా ఉంటారు, ఇరిటేట్ అవుతూ ఉంటారు, మీరు అసలు టెన్షన్ పడకండి అని అన్నారు. నాకేమో అసలు డాక్టర్ మాటలు సాటిస్ఫైయింగ్ గానే లేదు. నా మిల్క్ సరిపోవట్లేదేమోనని ఏదైనా పౌడర్ తీసుకుందామని అడిగాను. అయితే లేదు బానే సరిపోతుంది అని అన్నారు. పొట్టలో కొంచెం గ్యాస్ పట్టేసిందని అన్నారు. కానీ మేము బర్పింగ్ ఇందాక ఒక కమెంట్ లో ఒక సిస్టర్ అడిగారనమాట, మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవ్వడానికి ఏం చేయాలని. నేను మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నాను అనమాట. నేను దానికి మించి ఏం చేయట్లేదు. వాటర్ 4 to 5 లీటర్స్ తీసుకుంటున్నాను డైలీ. అయినా కూడా నా మిల్క్ సరిపోవట్లేదు అన్న ఫీలింగ్ లో ఉన్నా నేను. ఇంకోటి ఏంటంటే మనం బ్రెస్ట్ ఎంత ఎంటీ చేస్తే అంత ప్రొడ్యూస్ అవుతుందంట మిల్క్. నేను ఇంకా ఫుడ్ చేంజెస్ చేసుకోవాలి, టైమింగ్స్ చేంజెస్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్నటి సిచ్యువేషన్ అసలు నాకు లైఫ్ లో రావద్దని అనుకుంటున్నా. నేను అంతలా ఏడ్చాననమాట. వాడు మిల్క్ కోసం ఏడుస్తుంటే నా మిల్క్ రాక, వాడు ఫార్ములా తీసుకోక చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. ఇంట్లో ఏమో బాగా ఏడుస్తాడు హ్యాపీ. అక్కడికి వెళ్తే హాస్పిటల్ కి హాయిగా ఉంటాడు అనమాట. అక్కడే పుట్టాడు కదా, మంచిగా అనిపిస్తుందో ఏమో వాడికి. ఆడిపించేదేమో మా చెల్లెనమాట, అదే హాస్పిటల్లో చేస్తుంది తను, మా పిన్ని కూతురు. చాలా అంటే చాలా మంచిది. మేము ఎప్పుడైనా హాస్పిటల్ చెకప్ కి వెళ్తే మేము వెళ్ళేదాకా మాతోటే ఉంటుంది. హ్యాపీతో మంచిగా ఆడుకుంటూ ఉంటుంది. హ్యాపీ వెయిట్ పెరుగుతున్నాడని హ్యాపీగా ఫీల్ అవ్వాలో, లేకపోతే నా మిల్క్ సరిపోవట్లేదేమోనని బాధపడాలో నాకు అసలు అర్థం కావట్లేదు అనమాట. నాలాగా ఎంత మంది ఉన్నారు ఇలా సఫర్ అయ్యే వాళ్ళు, నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అలాగే దీనికి సొల్యూషన్ ఇంకా మీ ఎక్స్పీరియన్స్ లో ఏదైనా ఉంటే నాకు ఖచ్చితంగా షేర్ చేయండి, నేను ఫాలో అవుతాను. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.